समूह तैयार मैं अकेला ही जा रहा था जान में मंजिल नगर लोग आते गए कारमासम बनता गया అది మా రమణాచార్య గారు 64 కళల్లో చోరగడల పన్ను వరకు ఒక్క చోరగడ 64 కళల్లో అనేక కళలు అంటే వారికి చాలా ఇష్టం. ఉదాహరణ ప్రపంచంలో మిమిక్రీ కళకు ఎక్కడ డిప్లొమా కోర్సు లేదు. అది 10 ఏళ్ల క్రితం తెలుగు యూనివర్సిటీలో పెట్టించిన ఘనత వారికే దక్కుతుంది. దాని గురించి చెప్పాలంటే కనీసం అరగంట చెప్పాల్సి ఉంటుంది. అంత ఏనుగు స్టూల్ పీడ మీద కూర్చోబెట్టి తక్కువ చెప్తున్నాను. గజారోహణం చేయించారు, నాకు పౌర సన్మానం చేయించారు. 50,000 ఇచ్చి వెంకటేశ్వర కళామందిర్ పక్షాన ఈవోగా ఉన్నప్పుడు వారు చేయించారు. మిమిక్రీకి వారు ఇచ్చినటువంటి ఒక ప్రేమ అనురాగం మర్చిపోరానండి. నేను అంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి. ఎంతసేపు చెప్పిన రమణాచార్య గారి గురించి రోసయ్య గారి గురించి చెప్పడం. రోసయ్య గారు నా షష్టిపూర్తికి వారే ప్రిసైడ్ చేశారు. నేను 6 ఏళ్ళు వారితో కలిసి పనిచేశాను. అప్పుడు ఎలా ఉన్నారో వినయంగా, ఇప్పుడు ఎలా నాన్ కరప్టెడ్గా ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. రోసయ్య గారిని చూస్తే మనకు ఒక పవిత్రమైన బుద్ధమూర్తిని చూసేట్టు అనిపిస్తుంది నాకైతే. మండలి బుద్ధప్రసాద్ గారు వారి తండ్రి గారు మేము అనేక ఫంక్షన్స్లో పాల్గొన్నాం. మారిషస్ గిరిషస్ అనేక కార్యక్రమాలు వెళ్ళి తెలుగు గురించి శ్రమపడ్డాం. పూర్ణావృష్ణ గారికి 100 కంగ్రాచులేషన్స్. ఏవిఎస్ గారి గురించి ఇదివరకే చెప్పాను. నా స్టూడెంట్, నా శిష్యుడు మిమిక్రీలో తెనాలి వాస్తవ్యుడు, మా అత్తవారు తెనాలి. రోసయ్య గారికి మాకు ఆ విధంగా కూడా మాకు విధమైనటువంటి ఒక బంధం ఉంది. హరికిషన్ is a great artist of excellent caliber. రైలు ఇంజిన్ కనిపెట్టినవాడు ఎవడు కానీ దాని తర్వాత ఏసీ బోగీలు అనేక బోగీలు చెందిన వన్ ఆఫ్ ది బెస్ట్ బోగీస్ ఆఫ్ రైల్ ఇంజిన్. ఎవరి కూడా వాడిని చెప్పినప్పటికీ నూతన పద్ధతి. శక్తివంతులు లోపల ఉన్నటువంటి ఫైర్ ఉన్న వాళ్ళు ఒక నూతనత్వాన్ని తీసుకొస్తారు. దానికి మనం అందరం గౌరవించాలి, చాలా ప్రేమించాలి. రైలింగ్ చెప్పి నాకు చాలా అత్యంత ఆత్మమిత్రుడు రైలింగ్ గారు. దురద కొద్ది కళారంగంలోకి వచ్చాం, గొప్పవాళ్ళం అయితే రాలేదు, గొప్పవాళ్ళం దురద ఇది ఇంపార్టెంట్ అన్నాడు. ఆ దురద అందరికీ ఉంది, సెలవు.